దాని తర్వాత కంటిన్యూషన్ ఏమిటి? అది ఆ విజన్ ఉండాలండి. విజన్ లేకుండా చేస్తాడు. దాని తర్వాత రిజల్ట్ చూడకుండా ముందు ఆవేశంతో మొదలెట్టేస్తాడు. ఇక్కడ ఆవేశమే కాదు, అజ్ఞానం ఒకటి ఉంది వాడికి. అందుకే అనుబంధం అది తెలియకుండా, అలాగే క్షయం ఎంత జరుగుతుందో వాడికి తెలియట్లేదు. ఆ పని చేయడం కోసం శక్తి క్షయం, అర్థక్షయం, కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు. చివరికి అంతా వేస్ట్. అలాంటి వాళ్ళు తామసులు. వాళ్ళకి ఒక ప్రణాళిక ఉండదు, ఒక విజన్ ఉండదు. విజన్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి తర్వాత జరిగేది అర్థక్షయం. శరీరం దానిలో పెట్టాడు గనక శరీర శక్తి క్షయం, ఏదో ఉన్న బుద్ధి ఏదో పెట్టాడు కనుక బుద్ధి క్షయం. మూడు జరుగుతాయి ఇక్కడ. అసలే తామస బుద్ధి ఉందో లేదో అన్నట్టు ఉంటుంది, అది కూడా క్షయించింది ఇక్కడ. అందుకు క్షయం. హింసాం మరొకటి, వాడు చేసే పనిలో పీడ కూడా ఉంటుంది. ఇంకొకరిని పీడించడం, ప్రాణినాం పీడనం, ఇంకొకరు పీడ కూడా ఉంటుంది. కనుక అనుబంధం తెలుసుకోకుండా చేసేది తొందరపాటు చర్యలు తామసికం కిందకు వస్తాయి. క్షయం తనని తాను దెబ్బతీసుకుంటూ చేసేది, ఇంకొకరిని పీడించేది. అనవేక్షచ పౌరుషం, తన సమర్థత ఏంటో తెలుసుకోకుండా చేసేది. అంతే కదండి. తను రన్నింగ్ చేయగలడో లేడో తెలుసుకోకుండా రన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి? ప్రమాదం. మొదట్లోనే పడతాడు. కానీ తన సమర్థతని పరిశీలించకుండా పనిని ప్రారంభించేవాడు తామసి పని అలా ఉంటుంది. వాడు అనుబంధం చూడ్డు, శరీర శక్తి క్షయం, అర్థక్షయం చూడ్డు, ఇతరులకు పీడ కలుగుతుంది అని కూడా విచారించడు, తన సమర్థతను ఆలోచించకుండా చేస్తాడు. ఎలా చేస్తాడు ఇవన్నీ? మోహాత్ ఆరభ్యతే, మోహంతో చేస్తాడన్నాడు. మోహంతో అంటే సత్యమేంటో తెలుసుకోలేక అన్నాడు. సత్యం అంటే మన బ్రహ్మము సత్యం దాకా వెళ్ళొద్దండి ఇక్కడ. అంటే ప్రతిదాని యథార్థ స్వరూపం ఏంటో తెలియకపోవడం వల్ల, తెలుసుకునే తెలివి లేకపోవడం వల్ల మోహాత్ ఆరభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. ఇప్పటి వరకు రెండు చెప్పుకున్న జ్ఞానము, కర్మ. ఇక మూడవది చెప్తున్నాడు కర్త. ఎంత విశేషం చూడండి. ముందు జ్ఞానం అంటే ఏమిటో, కర్మ ఏమిటో వివరించాడు. కర్త ఇందులో మళ్ళీ ముగ్గురు వచ్చేసారు. సాత్విక కర్త, రాజసకర్త, తామసకర్త. సాత్విక కర్త ఎలా ఉంటాడంటే ముక్త సంగ, ఇంచుమించు ఒకదాని చెప్పిందే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. అంటే కర్త అన్నప్పుడు కర్మతోనే లింక్ కదా, కనుక కర్మ చేసిన వాడు అన్నప్పుడు కర్మ లక్షణం కర్తలో కూడా కనబడాలిగా, అందుకే అలాగే కనబడుతుంది. ముక్త సంగ అనగా సంగములు విడిచినవాడు, ఆసక్తిని విడిచినవాడు. ఇందాక చెప్పిన సంగరహితంకే వచ్చింది. అనహంవాది ఇక్కడ కొత్తగా వచ్చింది వీడికి. అనహంవాది, వీడు అహంవాది కాడు. అనహంవాది అంటే నేను 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 అని ప్రతిదానికి విర్రవేగడు. దీని భగవత్పాల్ వారు నా అహంవాదనశీల అన్నారు. ఇక్కడ వాదనం అంటే అనడం, మాటికి అన్నిటికీ నేను 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 మొదలెట్టండి. ప్రతివాడికి నేను. మన లోకంలో గమనిస్తాం, ఒకడు మాట్లాడుతూ ఏమండి అలా మహానుభావుడు ఉన్నాడండి, వాడి చిన్నతనంలోనే చాలా సాధన చేసి పైకి అంటే అనుకోండి నేను కూడా అని మొదలెడతారు. సృష్టిలో మీరు గమనించండి, ప్రతి చోట నేను కూడా అలాగే చేశానండి అని. యోగికి ఫలానా సిద్ధి వచ్చిందంటే నాకు కూడా 3 రోజుల క్రితం ఇలాగే అనిపించిందండి. అవతలవాడు మురిసిపోతున్నాడు అనుకుంటా, వాడేం మురిసిపోడు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి అంటా వెంటనే తిట్టుకుంటాడు లోపల, బయటకు అనడు. కానీ ఈ సైకాలజీ ఉంటుంది చాలామందిలో, తెలుసుకోండి. అలాంటి సైకాలజీ ఆయనకు ఉండదండి. ప్రతిదానికి నేను నాకు అనడు. ఎవడు? సాత్వికుడు, సాత్విక కర్త. అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత. చూసారా, మన ఇంతవరకు సాత్వికుడు అనాసక్తంగా చేస్తాడు, ఫలాకాంక్ష లేకుండా చేస్తాడు, ఈదురోమని చేస్తాడు అనుకుంటున్నాం. వాడొక్కడే ధృతి ఉత్సాహంతో చేస్తాడట పని. చూశారు ఇక్కడ. రాజసుడికి ఫలాకాంక్ష ఉంది కనుక ఏమవుతుందో అని భయం. కర్మ మీద దృష్టి ఎంత ఉంటుందో ఫలం మీద అంత దృష్టి ఉంటుంది, అదో ప్రమాదం ఉంది. సాత్వికుడికి ఫలం మీద దృష్టి లేదు, అహంకారం లేదు గనక వాడు కర్మను ఎలా చేస్తాడంటే ధృతి ఉత్సాహం. ధృతి అంటే నిలుకడ, ధృతి ధారణ అన్నారు ఇక్కడ. నిలుకడగా చేస్తాడు ఆ పని. అందులో ప్రారంభించి మధ్యలో వదిలేడు, ఎందుకు ఈశ్వరార్పణం చేయాలిగా. దాన్ని చక్కగా చేస్తాడు. ఉత్సాహం అనే మాట ఏంటంటే ప్రయత్నశీలత అని అర్థం. ఉద్యమ అని అర్థం. ఇక్కడ ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం తెలుసుకోండి. ఇప్పుడు ఆ పదాలన్నీ వాడేస్తున్నాం అన్నిటికీను. ప్రతివాడు ఉద్యమశీలుడు కావాలి. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి మనోరథై అన్నారు ఇక్కడ. ఉద్యమంతోనే కార్యాలు సిద్ధిస్తాయి కానీ కోరికలతో సిద్ధించవయ్యా అని పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. ఉద్యోగినం పురుషసింహం ఉపేతి లక్ష్మీ. అందుకే ఉద్యోగం చేస్తేనే లక్ష్మి వస్తుందయ్యా, అందుకే నువ్వు తప్పకుండా జాబ్లో చేరని చెప్పాడు ఒక ఆయన. దాని అర్థం అది కాదు. ఉద్యోగినం అంటే ప్రయత్నశీలుడైనటువంటి పురుషుడికే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని దాని అర్థం. కనుక ఉద్యమం అంటే ఉత్సాహం. కనుక వాడు ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాడు, నిత్య ప్రయత్నశీలుడే ఉంటాడు. కనుక సాత్వికుడుకున్నంత యాక్టివ్నెస్ తామస రాజసుడికి ఉండదండి. రాజసుడు బోల్డ్ పనులు పెట్టుకోవచ్చు, కానీ వాడికి ఎప్పుడు ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నిన్నుంటాయి. సాత్వికుడు తాను చేయవలసిన నియతకర్మనే చేస్తాడు, కానీ ఉత్సాహంగా చేస్తాడు, నిలుకడగా చేస్తాడు. కానీ ఏ పనైనా కూడా
నువ్వు ఈ ఆందోళన లేకుండా, తొందరపాటు లేకుండా, తొందరపాటు అనబడే తామస గుణం, ఆందోళన అనబడే రాజస గుణం విడిచిపెట్టి ధృతి ఉత్సాహం అనేటువంటి సాత్విక గుణంతో చేస్తే ఆ పని 100% విజయవంతం చేసుకోగలవనే సక్సెస్ సూత్రాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడండి ఇక్కడ. అదే ధృతి ఉత్సాహ సమన్విత. సాత్వికుడు ఎప్పుడు చురుగ్గా ఉంటాడండి, మాంద్యం ఉండదు వాడికి. అదేవిధంగా ఆందోళనలు, కోపాలు ఉండవు, ఎందుకు రాజసం లేదుగా. అదే సాత్వికుడి పని అంత గొప్పగా ఉంటుంది. పైగా శాస్త్రవిహితమైన కర్మ చేస్తున్నాడు కనుక, శాస్త్రవిహిత కర్మ అంటే లోకక్షేమం కోసం, కాబట్టి లోకానికి కూడా క్షేమం కలుగుతుంది. అది ఎంత సత్వగుణ సంపన్నులు ప్రపంచంలో పెరిగితే లోకం అంత క్షేమంగా ఉంటుంది. అలాంటి సత్వగుణవంతుల్ని తయారు చెయ్యడానికై పాఠశాల ఉండాలి, విద్యాభ్యాసం దానికి ఉండాలి. సత్వగుణ సంపన్నులుగా తయారు చేయాలండి. ఇక్కడ ఆశ నియంత్రించడం నేర్పడం కోసం విద్యాభ్యాసం కావాలి. కానీ ఋషి విద్య మాత్రం నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసి సత్వగుణ సంపన్నుడిగా నీ కర్తవ్యాన్ని పరిపూర్ణ జ్ఞానంతో, ధృతితో, ఉత్సాహంతో, నిస్వార్థముగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే నేర్పుతోందండి. ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నది భగవద్గీత. అందుకే ఇది చిన్నప్పటి నుండి అధ్యయనం చేస్తే నువ్వు గొప్పవాడు అవుతావు, సత్వగుణ సంపన్నుడు అవుతావు, లోకానికి పనికొచ్చేవాడు అవుతావు. ధృత్యుత్సాహ సమన్విత. అంతేకాదు నీ పని చేయడం నీ పని, అంతేగాని దాన్ని సిద్ధిస్తుందా అసిద్ధిస్తుందా నీకు అనవసరం. పనిని పెర్ఫెక్ట్గా చేయి. నువ్వు ఊహించిన సిద్ధి కంటే గొప్ప సిద్ధి రావచ్చు, నీకు తెలియదు. అందుకే ఫలాకాంక్ష వద్దు అన్నాడంటే ఫలం మీద తృష్ణ వద్దన్నాడే తప్ప ఫలం ఉండదనలేదు భగవానుడు. మా ఫలేష కదాచన ఫలం మీద తృష్ణ వద్దు, అందుకని ఫలం వద్దనలేదు. ఫలం మీద దృష్టి వద్దు, పని మీద దృష్టి పెట్టు. ఇక్కడ పని మీద దృష్టి పెడితే పని పరిపూర్ణంగా చేస్తే దానికి రావాల్సిన ఫలం వస్తుంది. ఆ ఫలం నువ్వు ఊహించుకునేది కాదు, ఎందుకంటే పనే ప్రారంభించకుండా నీయంతో ఊహ చేసుకున్న ఫలాన్ని. కానీ కర్మ పూర్ణమయ్యాక ఎలాంటి ఫలం వస్తుందో కర్మ ప్రారంభించకుండా ఊహించుకునే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇది ఆలోచించండి. ఇక్కడ కర్మ ప్రారంభించకుండానే ఫలాన్ని ఊహించావు, అది విజన్, మంచిదే. కానీ నువ్వు కర్మను పరిపూర్ణంగా చేస్తే నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా వస్తుంది. నేను పరప్రదాత పరమేశ్వరుడు. అందుకే చేసేటప్పుడు నిర్వికారంగా చేయాలి. ఇలాంటి సూత్రములు తెలుసుకుంటే ఇప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ, అంటే వర్క్ మ్యాన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనప్పటికి కూడా ఈ సూత్రం సత్వగుణంతో చెయ్యాలని నిర్ణయించుకుంటే సిద్ధ్యో నిర్వికార. వాడికి సిద్ధి కలిగిన అసిద్ధి కలిగిన నిర్వికారంగా ఉంటాడు. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోడు, చచ్చిపోవాలనుకోడు. అవునా లేదా చూడండి. ఇక్కడ తన పని తాను పర్ఫెక్ట్గా చేసి ఈశ్వరుడికి ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు. అది నాకు లభించిన ప్రసాదం. చూసారా? దానివల్ల వాడు బలంగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు, ఆయువు పెరుగుతుంది. తెలుసుకోండి.